So guys, good morning. సో ఈరోజు బీడీఏ స్టార్ట్ చేస్తున్నాం. బీడీఏ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్. సో బీడీఏ మనకు నార్మల్గా అలాంగ్ విత్ ఎఫ్ఎం వస్తుంది. 20 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. 20 మార్క్స్ ఓన్లీ 4 చాప్టర్సే ఉంటుంది. 4 చాప్టర్సే ఉంటాయి. ఈ చాప్టర్ క్యారీస్ అప్రాక్సిమేట్లీ 5 మార్క్స్. సో 4 into 5 20 మార్క్స్. సో మనం బీడీఏ కాన్సెప్ట్స్లో ఎప్పుడైనా సరే మరీ ఇన్డెప్త్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మోర్ ఓవర్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఐటీ కాన్సెప్ట్స్. ఎప్పుడైతే ఐటీ కాన్సెప్ట్స్ వస్తాయో ఐటీ కాన్సెప్ట్స్ మనం అంత ఫెమిలియర్ కాదు కాబట్టి, అంటే మన కామర్స్ ఫీల్డ్ అనేది ఐటీ కాన్సెప్ట్ మరీ అంత ఫెమిలియర్ కాదు కాబట్టి, జస్ట్ ఏ చాప్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడో, ఏ టాపిక్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడో ఆ టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు. లైక్ మన మదర్ సబ్జెక్ట్స్ అలాగా జస్ట్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే సరిపోదు. కాన్సెప్ట్స్తో పాటు ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. బట్ ఇక్కడ అలా అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మనము కాన్సెప్ట్స్తో ఏవైతే మనకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారో ఆ కాన్సెప్ట్స్ వరకు ప్రిపేర్ అయితే చాలు. సో ఓవరాల్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. 4 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఏవైతే టాపిక్స్ మనకు మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ వరకు ప్రాపర్గా ప్రిపేర్ అయితే చాలు. సో ఓవరాల్గా 4 టాపిక్స్, 4 into 5 20 మార్క్స్. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ డేటా సైన్స్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఇంట్రడక్షన్. సింపుల్ చెప్పాలంటే మన బేసిక్ చాప్టర్ ఇది, ఇంట్రడక్షన్ చాప్టర్ అంటాం. సింపుల్గా ఇందులో ఏం తెలుస్తుంది, నార్మల్గా మనకు తెలిసినంత వరకు డేటాని, ఇన్ఫర్మేషన్ని మనము సైమల్టేనియస్గా యూస్ చేస్తుంటాం. డేటా అంటే ఒక పాయింట్, అంటే డేటా పొజిషన్లో, డేటా ప్లేస్లో ఇన్ఫర్మేషన్ అన్న వర్డ్ని యూస్ చేసి కూడా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటాం. అంటే నార్మల్గా సైమల్టేనియస్గా యూస్ చేస్తుంటాం వర్డ్స్ని. బట్ అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ డేటా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. సో ఎలా డిఫరెంట్ ఒకసారి చూడండి. లెట్స్ సే ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఏది 34, 36, 39, 42, 44. జనరల్గా ఈ నంబర్స్ని చూస్తే మనకి ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే ఏంటి ఆ నంబర్స్ ఏంటి, ఆ నంబర్స్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ చేసుకుంటే వాటి సొల్యూషన్ మన దగ్గర ఉండదు. ఎందుకు అంటే దిస్ ఈజ్ రా డేటా అంటాం. రా డేటా, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రా డేటా వీ కెనాట్ కన్వే ఎనీ ఇన్ఫర్మేషన్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా మనం కన్వే చేయలేము. అసలు ఈ నంబర్స్ ఏంటనేది కూడా చెప్పలేము. సో వన్స్ ఈ నంబర్స్కి సమ్ డేటా యాడ్ చేస్తే, లెట్స్ సే 34, 36, 39, 44, 42, 44 అనేది ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఇన్ లాస్ట్ 4 weeks. నో సార్. సో 34, 36, 39, 42, 44 అనేది లెట్స్ సే ఇంతకుముందు ఏం తెలియదు ఆ నంబర్స్ ఏంటనేది. ఇప్పుడు దానికి సమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాయి. ఏంటి? దీస్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఇన్ లాస్ట్ 4 weeks. నథింగ్ బట్ లాస్ట్ 4 weeksలో హైదరాబాద్లో ఫామ్ అయిన టెంపరేచర్స్. నథింగ్ బట్ ఈ 34, 36 అనేది మనకి ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ టెంపరేచర్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో 34, 36 జస్ట్ నంబర్స్ ఉంటే వాటిని ఏదనగా కన్సిడర్ చేయొచ్చు. అది మార్క్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఆర్ మనకు వచ్చిన మన మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఆర్ టెంపరేచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆ డేటా అన్నది. బట్ ఆ డేటాని మనం ప్రాపర్గా అనలైజ్ చేయాలంటే వీ షుడ్ నో మోర్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ టెంపరేచర్ ఇన్ హైదరాబాద్. నథింగ్ బట్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ డేటాకి, నథింగ్ బట్ మన దగ్గర ఉన్న డేటాకి ఏ కాంటెక్స్ట్లో ఆ డేటాని మనము క్యాప్చర్ చేసాము, ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఏ పర్స్పెక్టివ్లో అయితే ఈ డేటాని మనం కలెక్ట్ చేసాము అన్న కంటెక్స్ట్ యాడ్ చేస్తే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. చూద్దాం ఒకసారి. డేటా ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ నీడ్స్ టు బీ ప్రాసెస్డ్ ఫర్ గ్యాదరింగ్ ఇన్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి అంటే నథింగ్ బట్ అల్టిమేట్గా డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ 3 స్టేజెస్ ఉంటాయి. సో నాలెడ్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా డేటాకి సమ్ యాడ్-ఆన్స్ చేయాలి. అవి చూద్దాం ఏం చేయాలన్నది. యాజ్ డేటా ఆన్ ఇట్స్ ఓన్ డస్ నాట్ కాన్ఫర్ ఎనీ మీనింగ్, వీ కెనాట్ కన్వే ఎనీ మీనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా. ఇది చెప్పాం కదా, నంబర్స్ని బేస్ చేసుకొని అది ఏంటనేది ఏమీ చెప్పలేము మనం. చెప్పాం కదా, మార్క్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఆ టెంపరేచర్స్ అవ్వచ్చు, ఆ మిగతా ఫ్యాక్టర్స్ ఏవైనా అవ్వచ్చు మనం. ఇట్ ఈజ్ ఎ రా డేటా విచ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మీనింగ్లెస్ టెక్స్ట్, నంబర్స్ అండ్ సింబల్స్. గైస్ మీకు ఒకవేళ డెఫినేషన్స్ అడిగితే ఈ వర్డ్స్ హైలైట్ చేయాలి మీరు.
నేను ఏవైతే అండర్లైన్ చేస్తున్నా ఆ వర్డ్స్ హైలైట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ మీనింగ్. ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ టెక్స్ట్, మీనింగ్లెస్ నంబర్స్ ఆర్ మీనింగ్లెస్ సింబల్స్. We must know the context in the which raw data is talking about. We must know the context. ఏ కాంటెక్స్ట్లో డేటాని మీరు కలెక్ట్ చేస్తున్నారు, ఏ కాంటెక్స్ట్లో డేటాని అనలైజ్ చేస్తున్నారు అన్నది డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఎనీ డేటా ఆన్ ఇట్స్ ఓన్ కాంట్ కన్వే ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఓన్లీ డేటా అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికీ కన్వే చేయదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ రా డేటా. రా డేటా మీన్స్ మీనింగ్లెస్ టెక్స్ట్, మీనింగ్లెస్ ఉంటుంది ప్రతిదీ కూడా. సో కాబట్టి ఒకవేళ మనకి ఎగ్జామ్లో డేటా గురించి కనుక ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అడిగితే అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్ రాయగలగాలి. ఈ పాయింట్స్ రాస్తే చాలు, ఎక్స్ట్రాగా ఏది ప్రిపేర్ అవ్వద్దు. జస్ట్ 4 to 5 పాయింట్స్, ప్రతి కాన్సెప్ట్స్కి 4 to 5 పాయింట్స్ రెడీగా ఉంచుకుంటే చాలు. ఓకేనా? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి ఇక్కడ ఈ పాయింట్స్ హైలైట్ చేసుకుని. హార్డ్లీ 4 to 5 అవర్స్ ఎనఫ్ మనం మీ టాపిక్ని కవర్ చేయడానికి. జస్ట్ ఇక్కడ రివైజ్ చేయండి ఒకసారి. జస్ట్ ఆ వర్డ్స్ ఏది డస్ నాట్ కన్ఫర్ ఎనీ మీనింగ్, ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ టెక్స్ట్, కాంటెక్స్ట్ తెలిసి ఉండాలి, ఇట్ కెనాట్ కన్వే ఎనీ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ క్లియర్. డేటా. సో డేటా తర్వాత డేటాకి ఆల్మోస్ట్ మనం డేటాతో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కన్వే చేయలేం కాబట్టి దాన్ని ఒక పర్పస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయాలంటే డేటా నీడ్ టు బీ ప్రాసెస్డ్ ఫర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. మోస్ట్ కామన్లీ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఫర్ ప్రాసెసింగ్ ద డేటా. మన దగ్గర ఉన్న డేటాని ఏ కంటెక్స్ట్లో మనము రికవర్ చేసాము, ఏ కంటెక్స్ట్లో మనం క్యాప్చర్ చేసాము, ఏ కంటెక్స్ట్లో మనము అనలైజ్ చేసామన్నది క్లారిటీ వచ్చిందనుకోండి, దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఏంటిది మీనింగ్? లెట్స్ సే 34, 39 ఈ నెంబర్స్ అని ఉన్నాయి కదా, 34, 36, 39, 42, 44. అసలు ఈ నెంబర్స్ అనేది ఏ కాంటెక్స్ట్లో నేను రికవర్ చేశానని ట్రై చేస్తున్నప్పుడు నాకు తెలిసింది దీస్ ఆర్ ద టెంపరేచర్స్. సో ఇచ్చిన నెంబర్స్ టెంపరేచర్స్ అనే క్లారిటీ వస్తుంది. సో దిట్ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా ప్లస్ కంటెక్స్ట్ ఆఫ్ దట్ డేటా. ఏ కాంటెక్స్ట్లో నేను ఆ డేటాని క్యాప్చర్ చేశాను, అనలైజ్ చేస్తున్నాను అని ఐడెంటిఫై చేయగలిగితే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ జనరల్గా మనం రియల్ లైఫ్లో డేటాని ఇన్ఫర్మేషన్ని సైమల్టేనియస్గా యూస్ చేస్తుంటాం, ప్యారలల్గా యూస్ చేస్తుంటాం. బట్ రియాలిటీలో అది కరెక్ట్ కాదు. డేటా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ మీనింగ్లెస్. ఇన్ఫర్మేషన్ విల్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ విల్ హ్యావ్ సమ్ మీనింగ్. సో నాలెడ్జ్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. 34, 36, 39, 42, 44 అనేది డేటా. అది టెంపరేచర్స్ అని చెప్తున్నాం కాబట్టి ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసి మనం కనుక ఒక డిసిషన్ తీసుకోగలిగితే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ నాలెడ్జ్. ఏం డిసిషన్ చూడండి ఒకసారి ఇక్కడ. 34, 36, 39, 42, 44 టెంపరేచర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ లాస్ట్ 4 weeks. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి అల్టిమేట్గా మనం ఏ డిసిషన్ తీసుకోవచ్చు? పర్చేజ్ ఆఫ్ ఏసీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఫ్యూచర్లో. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏసీ పర్చేస్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. అంటే మనకున్న డేటాని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఒక పర్పస్ కోసం యూస్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ నాలెడ్జ్. సో అల్టిమేట్గా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి పర్చేజెస్ ఆఫ్ ఏసీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఏసీ పర్చేస్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. సో దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ నాలెడ్జ్. ఒకసారి చూడండి, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వెన్ దీస్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి we say it's the use of knowledge.
సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, డిసిషన్ మేకింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆర్ ఏదైనా ఒక డిసిషన్ మేకింగ్ కోసం యూస్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ నాలెడ్జ్. 3 సింపుల్ టర్మాలజీస్: డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. 3 కూడా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఇంపార్టెంట్. 2 మార్క్స్ అడగొచ్చు 3 క్వశ్చన్స్ కూడా. ఒకసారి రివైజ్ చేసేయండి. ఇక్కడే ఎగ్జాంపుల్ కూడా సేమ్ ప్రజెంట్ చేయొచ్చు, నో ఇష్యూ. మీరున్న ఎగ్జాంపుల్ అలాగే ప్రజెంట్ చేయొచ్చు. జస్ట్ రివైజ్ చేసేసండి. ఇక్కడే వీడియో ఈ రోజు రివిజన్ కూడా అయిపోవాలి. సింపుల్గానే ఉంటాయి కాన్సెప్ట్స్. I hope clear. Data, information as well as knowledge. Next, types of data. One more important theory question. There are 3 types of data: numerical data, descriptive data, graphical data. న్యూమరికల్ డేటా అంటే ఏంటి? ఎనీ డేటా ఎక్స్ప్రెస్డ్ ఇన్ నంబర్. సింపుల్గా చెప్పాలంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రతిదీ కూడా మనకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇన్ నంబర్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలం. ఎందుకంటే మనకు ప్రాఫిట్ అయినా, లాస్ అయినా, అసెట్స్ అయినా, లయబిలిటీస్ అయినా మనము త్రూ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇవ్వగలం. కాబట్టి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు వీటికి. నెక్స్ట్, డిస్క్రిప్టివ్ డేటా, క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మన హెల్త్ రిపోర్ట్. లెట్స్ సే మనం ఏదైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు, లెట్స్ సే హార్ట్కి సంబంధించి ఏదైనా టెస్ట్ చేయించుకున్నాం, హార్ట్ కండిషన్ ఏంటి అనేది నంబర్స్లో చెప్పారు. క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏ టైప్ ఆఫ్ కండిషన్లో వర్క్ అవుతుందని చెప్తారు. నార్మల్ రేంజ్లో ఉందా, సమ్ సివియర్గా ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా టేక్ కేర్ చేయాలా, ఈ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్టివ్ డేటా. గ్రాఫికల్ డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ గ్రాఫిక్స్. సింపుల్గా చెప్పాలంటే మనం చూసే గ్రాఫ్స్ అవ్వచ్చు. మనము లైన్ చార్ట్స్ చూస్తాం కదా నార్మల్గా. కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, కంపెనీ ప్రాఫిట్స్ ఎలా డిక్రీజ్ అవుతున్నాయి. లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఐపీఎల్ చూద్దాం. గ్రాఫ్లో చూసే స్కోప్ ఉందా? మీరు చూడవచ్చు, నార్మల్గా ఉన్న ఇన్ఫర్మేషన్నే గ్రాఫ్లో ప్రజెంట్ చేస్తున్నారు. మీరు జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ గ్రాఫ్స్ చూస్తారు ఎక్కువ. ఇది బార్ చార్ట్స్, ఇది లైన్ చార్ట్. ముఖ్యంగా వీటిని ఎక్కువ చూస్తుంటారు అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు.
ఇలాంటి గ్రాఫ్స్. అనలైజింగ్ టాప్ ఐపీఎల్ టీమ్ బ్యాటింగ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నారు. సో గ్రాఫికల్ ప్రజెంటేషన్. మనం ప్రతిసారి నంబర్స్ చదివి వాటిని అనలైజ్ చేయకుండా, నంబర్స్ని అనలైజ్ చేయకుండా దాన్ని గ్రాఫ్లో కనుక ప్రజెంట్ చేయగలిగితే అది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందా, డిక్రీజింగ్ ట్రెండ్లో ఉందా, కాన్స్టాంట్గా ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఇట్ ఈస్ కాల్డ్ గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో గ్రాఫిక్ డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్ ఆర్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్లో మనకు గ్రాఫ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకేనా? జస్ట్ అది కూడా ఒకసారి వేసేసేయండి. న్యూమెరికల్ డేటా ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డిస్క్రిప్టివ్ డేటా ఎగ్జాంపుల్ హెల్త్ రిపోర్ట్స్, గ్రాఫికల్ డేటా ఎగ్జాంపుల్ ఎనీథింగ్ వీ కెన్ ప్రజెంట్ ఇన్ గ్రాఫ్. ఎస్ పృథ్వీ. జస్ట్ వేసేసేయండి ఇక్కడే. So types of data, one of the important question. మనకు టైప్స్ ఆఫ్ డేటాలో 3 కేటగిరీస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటా జనరల్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్ ఒక జనరల్ క్వశ్చన్, మరి టైప్స్ ఆఫ్ డేటా స్కేల్ ఫార్మ్స్ అనుకుంటూ ఉంటుంది. ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్కేల్ ఫార్మ్స్. చూద్దాం అది కూడా. బట్ యాజ్ ఆఫ్ నో టైప్స్ ఆఫ్ డేటా 3 కేటగిరీస్: న్యూమెరికల్ డేటా, డిస్క్రిప్టివ్ డేటా, గ్రాఫిక్ డేటా. న్యూమెరికల్ డేటా, descriptive data, graphic data. So types of data in finance and costing, one more important question. Overall గా two types ఉంటాయి ఇక్కడ. Quantitative financial data, qualitative financial data. Quantitative as well as quantitative. Quantitative అంటూనే ఇక్కడ చెప్తున్నాడు కదా, quantitative nothing but that will be expressed in numbers only. త్రూ నంబర్స్ ద్వారా మాత్రమే డేటాని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. క్వాలిటేటివ్లో ఏం చేయొచ్చు? క్వాలిటేటివ్ ఫార్మాట్ నథింగ్ బట్ ఫినాన్షియల్ అనాలిసిస్. ఎగ్జాంపుల్ టెక్స్ట్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు ఎలా ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడుగుతున్నా ఇది ఇంపార్టెంట్. జస్ట్ టైప్స్ ఆఫ్ డేటా అడుగుతున్నాడా, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్ అడుగుతున్నాడా, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ స్కేల్ ఫార్మ్స్ అడుగుతున్నాడా? 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటా అని అడిగాడంటే సింపుల్గా మీరు ఫస్ట్ వన్ రాయాలి, న్యూమెరికల్ డేటా, డిస్క్రిప్టివ్ డేటా, గ్రాఫికల్ డేటా. అలా కాకుండా టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అన్నప్పుడు ఓన్లీ 2 కేటగిరీసే, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ ఎక్స్ప్రెస్ ఇన్ నంబర్స్, ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. క్వాలిటేటివ్ అన్నప్పుడు ఫినాన్షియల్ అనాలిసిస్, నథింగ్ బట్ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మొత్తాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఇది మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక స్టేట్మెంట్ ఇస్తాం, లైక్ ఆడిట్ రిపోర్ట్ లాగా. నథింగ్ బట్ ఆడిట్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేస్తాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒక ఒపీనియన్ ఇస్తాం. ఇది క్వాలిటేటివా క్వాంటిటేటివ్ ఒపీనియన్? క్వాలిటేటివ్. సో ఆడిట్ రిపోర్ట్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నాట్ ఓన్లీ ఫినాన్షియల్ అనాలిసిస్, ఆ ఆడిట్ రిపోర్ట్ని కూడా క్వాలిటేటివ్ ఫార్మాట్లో, క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్లో యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇంకా అది టెక్స్ట్ ఫామ్లో ఉండొచ్చు, వీడియో ఫామ్లో ఉండొచ్చు, ఆడియో ఫామ్లో ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ డేటా. ఫస్ట్ ఈ 2 టైప్స్ చదవండి. ఈ 2 టైప్స్ కూడా ఇంపార్టెంటే. కంపేర్ టు దీస్ 2 టైప్స్ ఈ స్కేల్ ఫార్మ్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి 2 టచ్ చదివేసేయండి, ఇక్కడే రివైజ్ చేసేయండి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్.
Done. Types of data that is in scale forms. Scale forms అంటాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓవరాల్గా మనకు 4 టైమ్స్ ఉంటాయి. నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్, రేషియో స్కేల్. నామినల్ స్కేల్ అంటే ఏంటి? కంటైన్స్ నంబర్ బట్ హ్యావ్ నో న్యూమరికల్ వాల్యూ. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. దీంతో పాటు మనం నార్మల్గా చూస్తే నార్మల్గా మనం కేటగిరీస్ చెప్తాం, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉండొచ్చు అన్నది. బట్ అవి ఎక్స్ప్రెస్ ఇన్ నంబర్సే కానీ దానికి వాల్యూ ఉండదు. లైక్ బిగ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అంటాం. బిగ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అని మెన్షన్ చేస్తాం కానీ అందులో వాల్యూ అనేది ఉండదు. సో కంటైన్స్ నంబర్స్ బట్ హ్యావ్ నో న్యూమరికల్ వాల్యూ. బిగ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్ అంటాం కదా, జస్ట్ కేటగిరీగా డివైడ్ చేయడానికి మాత్రమే నంబర్స్ని యూస్ చేస్తాం కానీ ఆ నంబర్స్కి వాల్యూ ఉండదు. జస్ట్ కేటగరైజ్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం. సేమ్ అలాగే మన కంపెనీస్లో ఉంటాయి కదా స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్. సో పర్టికులర్గా కేటగరైజ్ చేయడానికి మాత్రమే నంబర్స్ యూస్ చేస్తాం కానీ ఆ నంబర్స్కి వాల్యూ అనేది ఉండదు. దోస్ ఆర్ కాల్డ్ నామినల్ స్కేల్ వాల్యూస్. నెక్స్ట్ ఆర్డినల్ స్కేల్ కంటైన్ నంబర్స్ బట్ జస్ట్ ఇండికేట్స్ అన్ ఆర్డర్. ఇందులో నంబర్స్ ఉంటాయి బట్ వీటికి వాల్యూ ఉంటుందా లేదా సెకండరీ, కానీ ఆర్డర్ని చెప్తాయి. లెట్స్ సే టాప్ 3 ర్యాంక్స్, టాప్ 10 ర్యాంక్స్, టాప్ 10 కంపెనీస్, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? నంబర్స్ ఉంటాయి కానీ ఏం చెప్తారు? ఆర్డర్ మాత్రమే వస్తుంది. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 మన సిఎంఏలో టాప్ 50 ర్యాంక్స్ ఇచ్చినట్టు. సేమ్ అలాగే టాప్ 10 కంపెనీస్ బై ప్రాఫిట్స్ పరంగా చూస్తే టాప్ 10 కంపెనీస్ ఏవి? టాప్ 10 అంటున్నాం. 10 అనేది నంబర్, 1 2 3 4 5 6 7 8 9 10 ఈజ్ ఏ నంబర్. బట్ దానికి వాల్యూ ఉంటుందా? వాల్యూ పర్పస్ కాదు, అక్కడ ఆర్డర్ పర్పస్. ఫస్ట్ ఆర్డర్లో ఏది ఉంది, ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది, ఫోర్త్ ప్రయారిటీ ఏది, ఇలా నంబర్స్ ఉన్నా కూడా ఆర్డర్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నామంటే దట్ విల్ బి కాల్డ్ ఆర్డినల్ స్కేల్. నంబర్స్ ఉన్నా కూడా దానికి వాల్యూ లేదు అంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ నామినల్ స్కేల్. 2 టైప్స్ ఆఫ్ డేటా, నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్. రెండిట్లో కూడా నంబర్స్ ఉంటాయి బట్ నామినల్ స్కేల్లో వాల్యూ ఉండదు. ఆర్డినల్ స్కేల్లో ఆర్డర్ హై ప్రయారిటీ మెయింటైన్ చేస్తుంది. ఇంటర్వెల్ స్కేల్ నేమ్లోనే ఉంది, ఇంటర్వెల్ నథింగ్ బట్ రేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, డి అంటే డిగ్రీస్, 10 డిగ్రీస్, 10 to 20 డిగ్రీస్, 20 to 30 డిగ్రీస్ టు 40 డిగ్రీస్, 0 డిగ్రీస్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెట్స్ సే టెంపరేచర్ ఎంత ఉండొచ్చు, కూల్ టెంపరేచర్ అంటే 10 to 20 డిగ్రీస్ అని చెప్తారు. నథింగ్ బట్ 10 నుంచి 20 వరకు ఎక్కడైనా ఉండొచ్చు. 30 to 40 మధ్య ఎక్కడైనా ఉండొచ్చు. నేను 0 డిగ్రీస్ ఉందని చెప్తాను. 0 డిగ్రీస్ అంటే నా పర్పస్ ఏంటి? అక్కడ టెంపరేచర్ లేదనా ఉందనా? 0 డిగ్రీస్ మీన్స్ టెంపరేచర్ ఉంది అని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం? 0 డిగ్రీస్గా ప్రజెంట్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఆబ్సెంట్. ఖచ్చితంగా ప్రజెంట్ ఉంది అంటే ఖచ్చితంగా అది అపియరెన్స్లో ఉంది కానీ దాని ఇన్ఫర్మేషన్ ఎంత? 0 డిగ్రీస్. ఇప్పుడు మీరు చెప్పగలరా టెంపరేచర్ 0 డిగ్రీస్ అంటే అసలు టెంపరేచర్ లేదని చెప్పగలరా? చెప్పలేము. మీరు ఒక బాడీ సంథింగ్ ఏదైనా ఒక ఐటమ్ తీసుకోండి, ఐటమ్ని వేయింగ్ మిషన్ మీద పెట్టినప్పుడు 0 kgs అని చూపిస్తుంది, 0 grams అని చూపిస్తుంది. నథింగ్ బట్ దానికి వెయిట్ ఉందనా లేదా? అక్కడ లేదని. వెయిట్ 0 వచ్చిందంటే వెయిట్ లేదని. కానీ టెంపరేచర్ 0 అంటే టెంపరేచర్ లేదనా? కాదు కదా, టెంపరేచర్ ప్రజెంట్లో ఉంటుంది. సో టెంపరేచర్ ప్రజెంట్లో ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్వెల్ స్కేల్. రేషియో స్కేల్ అంటే ఏంటి? వెయిట్ అనేది 0 ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఆబ్సెంట్ అంటే అసలు అక్కడ వెయిటే లేదు. వెయిట్ 0 ఉందంటే వెయిట్ లేదు. సో ఇక్కడ 2 సినారీస్ ఉన్నాయి, బాగా చూడండి. ఇక్కడ కూడా 0 kgs వస్తుంది, ఇక్కడ కూడా 0 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ 0 డిగ్రీస్ ఉంది అంటే ఆబ్సెంట్ కాదని, ఇక్కడ 0 వచ్చింది అంటే ఆబ్సెంట్ అని. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో గైస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ చాప్టర్ 1. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మొత్తం చాప్టర్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్. ఒకసారి రివైజ్ చేయండి. ఇక్కడే గ్లాన్స్ ఇక్కడే కంప్లీట్ అయిపోవాలి. వీడియో మొత్తం ఈరోజు అయిపోతుంది అనుకుంటే అయిపోతుంది. ఓన్లీ ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ మాత్రమే మీకు టైం పడుతుంది. 3rd 4th చాలా చిన్న టాపిక్స్. ఎక్కువ టైం మీన్స్ ఇది 1 hour పడుతుంది, అవి హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి ఈజీగా. హాఫ్ అన్ అవర్ 40 minutesలో అయిపోతాయి. ఇది 1 hour 115 minutes పడుతుంది, అంతకుమించి ఎక్కువ పట్టదు టైం. జస్ట్ రివైజ్ చేసేయండి ఇక్కడ ఒకసారి. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ స్కేల్ ఫార్మ్స్.
ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో గైస్ ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డేటా అంటే నేర్చుకున్నాం, తర్వాత ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుందో నేర్చుకున్నాం, డేటా ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నాలెడ్జ్గా ఎలా కన్వర్ట్ అవుతుందో నేర్చుకున్నాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఇన్ జనరల్ 3 కేటగిరీస్, తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ 2 కేటగిరీస్, తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఇన్ స్కేల్ ఫార్మ్స్ 4 కేటగిరీస్. సో ఇంతవరకు నేర్చుకున్నాం. ఇన్ జనరల్గా టైప్స్ ఆఫ్ ఇన్ స్కేల్ ఫార్మ్స్ అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ డిజిటలైజేషన్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే మనం నార్మల్గా లెట్స్ సే మనం ఫిజికల్గా నోట్స్ ఏమైనా రాసామనుకుందాం. నోట్స్లో రాసిన కంటెంట్ని స్కాన్ చేసి పీడిఎఫ్లో సేవ్ చేసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ కాల్డ్ డిజిటలైజేషన్. మనం సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనలాగ్ టు డిజిటల్ ఫార్మాట్. అనలాగ్ ఫార్మాట్ నుంచి నథింగ్ బట్ ఫిజికల్ ఫార్మాట్ అవ్వచ్చు, అనలాగ్ ఫార్మాట్ అవ్వచ్చు. అనలాగ్ ఫార్మాట్ ఆర్ డిజిటల్ ఫార్మాట్ ఫిజికల్ ఫార్మాట్ నుంచి డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మన నోట్స్లో మనం రాసిన కంటెంట్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడం. స్కాన్ చేసి పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ డిజిటలైజేషన్. ద డేటా ఈజ్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్ మే బీ స్టోర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఏ డాక్యుమెంట్ ఆర్ రేంజ్ ఆర్ ఇమేజ్. గైస్ మీరు చెప్పండి, మనము ఫిజికల్గా ఉన్న ఒక నోట్స్కి స్టోర్ చేయడానికి ఎక్కువ స్పేస్ కావాలా, డిజిటలైజేషన్లో పీడిఎఫ్గా స్టోర్ చేయడానికి ఎక్కువ స్పేస్ కావాలా? ఫిజికలా పీడిఎఫా? పీడిఎఫ్కి తక్కువ స్పేస్ కావాలి, ఫిజికల్కి ఎక్కువ స్పేస్ కావాలి. సో మీకు స్టోరేజ్ ఎక్కువ స్పేస్ ఉండేలా చేసుకోవాలంటే ఫస్ట్ మీకు అనలాగ్లో ఉన్న డేటా మొత్తం, ఫిజికల్గా ఉన్న డేటా మొత్తం ఏం చేయాలి? పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి, సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఆబ్జెక్టివ్స్, ఈ డిజిటలైజేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఎ వైడర్ స్ప్రెడ్ యాక్సెస్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ వెరీ లార్జ్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ, ప్రిజర్వేషన్ ఆఫ్ డేటా ఫర్ ఏ లాంగర్ పీరియడ్. 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాలి. లెట్స్ సే మీ దగ్గర నోట్స్ ఉంది, ఆ నోట్స్లో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ ఎక్కడో వైజాగ్లో ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మీరు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరా, మీ ఫ్రెండ్ కూడా యాక్సెస్ తీసుకోగలరా? ఫిజికల్ ఫామ్ కాబట్టి మీరు మాత్రమే చూసుకోగలరు. అదే ఇది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీ ఫ్రెండ్కి సెండ్ చేస్తే ఇద్దరు కూడా చూసుకోవచ్చు. సో డిజిటలైజేషన్ దేనికి హెల్ప్ చేస్తుంది? లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యూజెస్ సైమల్టేనియస్లీ. నథింగ్ బట్ ఒకే డేటాని లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అట్ ఏ టైమ్ యూజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిజిటలైజేషన్. సెకండ్ వన్, మీ దగ్గర సేమ్ మెటీరియల్ మీ నోట్స్లో ఉంటే ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంటుందా, పీడిఎఫ్లో ఉంటే ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంటుందా? పీడిఎఫ్. సో లాంగర్ పీరియడ్, ప్రిజర్వేషన్ ఆఫ్ డేటా ఫర్ లాంగర్ పీరియడ్. సో ఒక డేటాని ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలనుకుంటే డిజిటలైజేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. బట్ ఫిజికల్ ఫామ్లో ఉన్నప్పుడు, అనలాగ్ ఫామ్లో ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుందా అంటే మేబీ అవ్వచ్చు, కానీ నాట్ ఆల్వేస్ పాసిబుల్. బట్ పీడిఎఫ్లో 100% పాసిబిలిటీ ఉంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ టేకెన్ అప్ ఇన్ ఇండియా ఈజ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, దట్ ఈస్ కాల్డ్ ఆధార్ కార్డ్ నంబర్. సో డిజిటలైజేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటలైజేషన్ ఫార్మాట్ ఇండియాలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ఆధార్. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం కదా, ఆధార్, యూఐడి. సో గైస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిజిటలైజేషన్ ఆఫ్ డేటా. జస్ట్ ఒకసారి చదివేసేయండి గైస్. వై వీ డిజిటలైజ్, ఇది కూడా కవర్ చేసేద్దాం సో దట్ మీరు రెండు కూడా అట్ ఏ టైం రివైజ్ చేయొచ్చు. ఎందుకు డిజిటలైజ్ చేస్తాం? డిజిటలైజ్డ్ రికార్డ్స్ మే బీ యాక్సెస్డ్ బై మోర్ దాన్ 1 పర్సన్. అంతే కదా, మీరే కాదు మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా అట్ ఏ టైం సైమల్టేనియస్గా యాక్సెస్ తీసుకోవచ్చు. ఇట్ బికమ్ ఈజియర్ టు రీయూజ్ ద డేటా. డేటాని ఈజీగా రీయూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు కావాలని యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. రిక్వైర్స్ లెస్ ఫిజికల్ స్టోరేజ్ స్పేస్. ఇంతకు మనం డిస్కస్ చేసాం, ఫిజికల్ స్టోరేజ్ స్పేస్ ఎక్కువ అవసరం లేదు. కంపేర్ టు మీరు నోట్స్లో ఉన్నదానికన్నా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసినప్పుడు కేబీస్లో స్టోర్ అవుతుంది అది. సో స్పేస్ కొద్దిగా ఉన్నా సరిపోతుంది స్టోరేజ్ అన్నది. హెల్ప్స్ ఇన్ వర్క్ ప్రాసెసింగ్, వర్క్ క్విక్లీగా కంప్లీట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది సింపుల్గా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు డిజిటలైజేషన్, ఇక్కడ రివైజ్ చేసేయండి. జస్ట్ మనకు 4-5 పాయింట్స్ గుర్తుంటే చాలు. వాళ్ళు సింపుల్గా ఏమంటారు, డిస్క్రైబ్ అబౌట్ డిజిటలైజేషన్, వాట్ ఈస్ డిజిటలైజేషన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మనం సింపుల్గా రాసేయచ్చు, ఒక 4-5 పాయింట్స్ గుర్తుంటాయి. ప్రాసెస్ ఆఫ్ డిజిటలైజేషన్ చదువుదాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయండి. డిజిటలైజేషన్ అంటే ఏంటి, వై వీ డిజిటలైజ్, ఎందుకు డిజిటలైజ్ చేస్తాం.
రివర్స్ చేసేయండి, అయిపోతుంది ఇక్కడ ఈజీగా. క్లియర్. డిజిటలైజేషన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆఫ్ డిజిటలైజేషన్ టోటల్గా 6 ఫేజెస్ ఉంటాయి. అసలు డిజిటలైజేషన్ ఎలా చేస్తామని టోటల్గా 6 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 జస్టిఫికేషన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ డిజిటలైజేషన్ ప్రోడక్ట్. సింపుల్ చెప్పాలంటే ఐడెంటిఫై ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అసలు డిజిటలైజేషన్ ఎందుకు చేస్తాం అనేది బెనిఫిట్స్ ఐడెంటిఫై చేయాలి, కాస్ట్ ఆస్పెక్ట్ కన్సిడర్ చేయాలి. లెట్స్ సే మీకు వచ్చే బెనిఫిట్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి, డిజిటలైజేషన్ చేయాలా? చేయకూడదు. ఎప్పుడైనా సరే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకోవాలి, కాస్ట్ తక్కువ ఉండాలి, బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. సో అది ఫేజ్ 1లోనే చెక్ చేయాలి మనం. రిసోర్సెస్ అవైలబిలిటీ. సరే డిజిటలైజేషన్ చేద్దాం అనుకున్నారు, మరి రిసోర్సెస్ ఎక్కడున్నాయి మీకు? లెట్స్ సే మనము మన చెప్పుకున్న ఎగ్జాంపుల్లో నోట్స్తో ఉన్నదాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటాం. కన్వర్ట్ చేయాలంటే ఏది కావాలి? స్కానర్ యాప్ కావాలి. మరి స్కానర్ యాప్ అవైలబిలిటీ ఉందా, రిసోర్స్ అవైలబిలిటీ ఉందా చెక్ చేసుకోవాలి. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ జనరేషన్ ఇన్ క్లియర్ టర్మ్స్. నథింగ్ బట్ మీరు కన్వర్ట్ చేయడం వల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది క్లియర్ టర్మ్స్లో మెన్షన్ చేయాలి. అసలు ఏ పర్పస్ మీద మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అనే పర్పస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యూస్ని క్లియర్గా ఇన్ టర్మ్స్లో ఎక్స్పెక్ట్ చేయాలి. ఇన్ క్లియర్ టర్మ్స్ అనే వర్డ్ హైలైట్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు ఏ పర్పస్ మీద కన్వర్ట్ చేస్తున్నారో ఆ పాయింట్ని హైలైట్ చేయాలి డెఫినెట్గా ఇన్ క్లియర్ టర్మ్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్. సింపుల్గా ఏం చేస్తున్నాం, అసలు ఏ బెనిఫిట్స్ని చూసి కన్వర్ట్ చేస్తున్నాం, కాస్ట్ ఆస్పెక్ట్ ఎంత ఉంది, దానివల్ల రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి లేదా కన్వర్ట్ చేయడానికి, మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని కన్వర్ట్ చేస్తున్నాం అనేది క్లియర్ టర్మ్స్తో మెన్షన్ చేయాలి. 4 పాయింట్స్. దట్ ఈస్ జస్టిఫికేషన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ డిజిటలైజేషన్ ప్రాజెక్ట్. నథింగ్ బట్ జస్టిఫికేషన్. ఏ పర్పస్ మీద ఎలా మీరు సమర్థించుకుంటారు అంటారు కదా, ఏ పర్పస్ కోసం కన్వర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫేజ్ 2 అసెస్మెంట్. ఏం అసెస్ చేయాలి? ఆల్ రికార్డ్స్ ఆర్ నెవర్ డిజిటలైజ్డ్. ప్రతి దాన్ని డిజిటలైజ్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఎందుకు అవ్వదు? లెట్స్ ఇప్పుడు మన హ్యాండ్ ఉంది, డిజిటలైజ్ చేయగలమా దీన్ని? పాసిబిలిటీ లేదు. సో ప్రతి రికార్డ్ని డిజిటలైజ్ చేయడం పాసిబుల్ కాదు. సమ్ డేటా మే బీ డిజిటలైజ్ ఇంటూ కన్సాలిడేటెడ్ ఫార్మాట్ అండ్ సమ్ డేటా కెన్ బీ ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్. ప్లస్ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా డేటాని కన్సాలిడేటెడ్ చేయాలి, డీటెయిల్డ్ ఫార్మాట్లో కూడా చెప్పాలి. లెట్స్ సే ఎప్పుడో సమ్ సైక్లోన్ వచ్చింది అనుకుందాం, ఒక 40 ఇయర్స్ బ్యాక్ 50 ఇయర్స్ బ్యాక్ సైక్లోన్ వచ్చింది, సమ్ డ్యామేజ్ చేసింది కంట్రీకి. ఇప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డీటెయిల్డ్ అనాలిసిస్ వెళ్ళాలా, జస్ట్ స్టాట్స్ చూస్తే సరిపోతుందా? జస్ట్ స్టాట్స్ చూస్తే సరిపోతుంది, డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం లేదు, కన్సాలిడేటెడ్గా ఉంటే సరిపోతుంది. బట్ అలా కాకుండా ఇప్పుడు ఫర్దర్గా ఒక సైక్లోన్ వస్తుంది, సేమ్ అలాంటి సైక్లోనే ఫర్దర్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సైక్లోన్ని మనం అనలైజ్ చేయాలి అంటే స్టాట్స్ సరిపోతుందా, డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలా? డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి. సో మన సిచ్యువేషన్ తగ్గట్టుగా, మన అవసరానికి తగ్గట్టుగా డేటా అనేది కన్సాలిడేటెడ్ ఫార్మాట్లో ఉండొచ్చు, డీటెయిల్డ్ ఫార్మాట్లో ఉండొచ్చు. మన సిచ్యువేషన్ని బట్టి, మన యూజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. ద రిస్క్ అసెస్మెంట్ అట్ దిస్ లెవెల్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇక్కడ. సో ద రిస్క్ అసెస్మెంట్ అట్ దిస్ లెవెల్ షుడ్ బి క్లియర్లీ డిఫైన్డ్. క్లియర్లీ డిఫైన్డ్ అనే వర్డ్ రాసుకోండి అక్కడ. నథింగ్ బట్ ఎంత రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది, నథింగ్ బట్ ఫిజికల్ ఫామ్లో ఉన్నదాన్ని పీడిఎఫ్ ఫామ్లో కన్వర్ట్ చేయడం వల్ల, డిజిటలైజేషన్లో కన్వర్ట్ చేయడం వల్ల ఎంత రిస్క్ ఉందనేది క్లియర్గా డిఫైన్ చేయగలగాలి మనం. ది పాసిబిలిటీస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ సైబర్ అటాక్స్ ఎక్సెట్రా నీడ్ టు బీ కంప్లీటెడ్. ఆల్సో నీడ్ టు బీ కంప్లీటెడ్. ప్లస్ ఇప్పుడు మీరే చెప్పండి, సైక్లోన్ వస్తుందని చెప్పడం బెటరా, సైక్లోన్ వస్తుందని సగం సగం నాలెడ్జ్ ఇవ్వడం బెటరా, కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం బెటరా? లెట్స్ ఇప్పుడు పర్టికులర్ ఏరియాస్లో సైక్లోన్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడున్న పీపుల్ని మీరు అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయాలి అంటే జస్ట్ సైక్లోన్ వస్తుందని చెప్పాలా, సైక్లోన్ వస్తే ఏమవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలా? అంటే దాని సివియారిటీ ఎలా ఉంటుందో తెలియాలంటే నార్మల్గా వస్తుందని చెప్తే చాలా, డీటెయిల్స్ ఇవ్వాలా?
డీటెయిల్స్ ఇవ్వాలి. నథింగ్ బట్ మీరు కన్వర్ట్ చేసిన ప్రతి ఒక్కటి, డిజిటలైజ్ చేసిన ప్రతి ఒక్కటి కంప్లీటెడ్గా ఉండాలి. అంటే 100% క్లియర్ ట్రాన్స్పరెన్సీతో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సగం సగం కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయండి అంటున్నాడు. సగం సగం పనులు చేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయండి అంటున్నాడు. ఎక్కడ? అసెస్మెంట్ కేసులో. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ప్లానింగ్. ప్లానింగ్లో ఏం చేస్తాం? సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిజిటల్ ప్రాజెక్ట్స్ నీడ్ టు బి పర్ఫెక్ట్ ప్లానింగ్. అల్టిమేట్గా ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. దెర్ ఆర్ సెవెరల్ స్టేజెస్ ఫర్ ప్లానింగ్. ప్లస్ ప్లానింగ్ స్టేజెస్ చాలా సెవెరల్ స్టేజెస్లో ఉంటుంది. అది మీరు ఎస్ఎంలో నేర్చుకుంటారు. ప్లానింగ్ వస్తుంది కదా, స్ట్రాటజిక్ ప్లానింగ్ స్టేజెస్ వస్తాయి. సో సేమ్ కాన్సెప్ట్సే ఎస్ఎంలో వస్తాయి మరి మీకు. సో ఆ సెవెరల్ స్టేజెస్ ఏంటనేది ఎస్ఎంలో వస్తుంది మీకు. కంప్లీట్ ద డిజిటలైజేషన్. ఇట్ మే బీ ఇన్ హౌస్ ఆర్ ఇట్ మే బీ అవుట్ సోర్స్. సో డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది మే బీ ఇన్ హౌస్, మనమే ఓన్గా చేయొచ్చు. మనం ఓన్గా చేసే పాసిబిలిటీ లేదనుకుంటే అవుట్ సోర్స్ ఇవ్వచ్చు. ఒక ఎక్స్పర్ట్ పర్సన్ని పిలిపించి ఆ పర్సన్తో డిజిటలైజ్ చేయించవచ్చు. ఇట్ మే బీ డన్ ఆన్ డిమాండ్ ఆర్ ఇట్ మే బీ డన్ ఇన్ బ్యాచెస్. సో ఆన్ డిమాండ్ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కేసెస్లో ఎప్పటికి కావాలంటే అప్పుడు డిజిటలైజేషన్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మీరు ఒక 10 బుక్స్ సెట్ ఆఫ్ పక్కన పెట్టేశారు, ఒక లాస్ట్ 5 ఇయర్స్వి అట్ ఏ టైం ఇన్ బ్యాచెస్లో డిజిటలైజ్ చేయించుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి మన నోట్బుక్స్ చెప్తున్నాను. బట్ రియాలిటీలో డిజిటలైజేషన్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్. ఓకేనా? సో ఫస్ట్ 3 ఫేజెస్ చదవండి ఒకసారి. జస్ట్ 3 ఫేజెస్లో మనం ఏ ఫేజ్లో ఏ పాయింట్ని హైలైట్ చేస్తున్నాం అనేది ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ ఫేజ్లో ఏమి హైలైట్ చేస్తాము? రిసోర్సెస్ ఉన్నా లేదా, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చెక్ చేస్తాం. ఫేజ్ 2లో కన్సాలిడేటెడ్ ఫార్మాటా, డీటెయిల్డ్ ఫార్మాటా అని చెక్ చేస్తాం. అలాంగ్ విత్ రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ని కన్సిడర్ చేస్తాం. ప్లానింగ్లో ఏం చెక్ చేస్తాం? ఇన్ హౌస్ చేయాలా, అవుట్ సోర్స్ చేయాలా, ఆన్ డిమాండ్ చేయాలా, ఇన్ బ్యాచెస్లో చేయాలా, డిసిషన్ తీసుకుంటాం అక్కడ ప్లానింగ్లో. ఫస్ట్ ఈ 3 ఫేజెస్ చదవండి ఒకసారి. ఎప్పుడు బీడీ అనేది మైండ్లో టెన్షన్ లేకుండా చదవండి. టెన్షన్తో చదివితే బీడీ ఎప్పటికీ మైండ్కి ఎక్కదు. బికాజ్ వీఆర్ నాట్ ఫెమిలియర్ టు దిస్ సబ్జెక్ట్. ఐటీ కాన్సెప్ట్స్కి మనం అంత ఫెమిలియర్ కాదు. కానీ రియల్ టైంలో సర్వే అవ్వాలంటే వీ షుడ్ బీ ఫెమిలియర్. ఖచ్చితంగా మనము సర్వే అవ్వాలి అంటే ఐటీ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. జస్ట్ రివైజ్ చేసేయండి ఒకసారి. Third phase planning. Fourth phase digitalization activities. Upon the completion of the assessment and planning phase, digitalization activity starts. అసలు స్టెప్ 4 ఫస్ట్ 3 స్టెప్స్ ప్లానింగ్ వరకు డిపెండ్ అవుతాయి. స్టెప్ 4 నుంచి డిజిటలైజేషన్ ఫార్మాట్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 5లో ఏం జరుగుతుంది? ప్రాసెసింగ్ ఇన్ కేర్ ఆఫ్ రికార్డ్స్. ప్రాసెసింగ్ ఇన్ ద కేర్ ఆఫ్ రికార్డ్స్. Once the digitalization of records is complete, there are few additional requirements arise which may be linked to administration of records. So nothing but just digitalization చేస్తే సరిపోదు, దాంతోపాటు we need to take few more items as consideration. ఏవేవి additional requirements of data ఏంటి? The permission of accession of data.
సింపుల్ చెప్పాలంటే ఈ డేటాని ఎవరికి పర్మిట్ చేయాలి, ఎవరు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు, పర్మిషన్ ఉండాలి. కాబట్టి మనం పీడిఎఫ్కి ఏం పెడతాం, పిన్ పెడతాం. పీడిఎఫ్ ఓపెన్ చేయాలంటే పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇంటెలెక్చువల్ కంట్రోల్స్ ఓవర్ ద డేటా, నథింగ్ బట్ ఆ డేటా మీద కంప్లీట్ కంట్రోల్స్ ఎవరికి ఉండాలి, కంప్లీట్ రైట్స్ ఎవరికి ఉండాలి, ఈ 5th పేజ్లోనే డిసైడ్ అవుతాం. క్లాసిఫికేషన్ ఇఫ్ నెసరీ, ఒకవేళ డేటా క్లాసిఫికేషన్ అవసరమైతే డేటాని కూడా క్లాసిఫై చేయాలి. డేటా క్లాసిఫికేషన్ అంటే ఏంటి, దిర్ ఈజ్ ఎ సపరేట్ కాన్సెప్ట్ ఫర్ డేటా క్లాసిఫికేషన్, అక్కడ నేర్చుకుంటాం. అప్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా, సింపుల్గా డేటా మెయింటెనెన్స్. డేటాని ప్రాపర్గా ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి రైట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఏ ఫేజ్లో వస్తాయి, 5th ఫేజ్లో వస్తాయి మనకు. సింపుల్గా 5th ఫేజ్లో ఏం హైలైట్ చేయాలి మనము, ఎవరు యాక్సెస్ తీసుకోవచ్చు, ఎవరికి కంట్రోల్స్ ఉన్నాయి, ఎవరు మెయింటైన్ చేయాలి, ఈ 3 కేటగిరీస్ మీద క్లాసిఫికేషన్ ఒకవేళ అవసరమైతే క్లాసిఫికేషన్ చేయాలి. 4 కేటగిరీస్ ఎక్కువ హైలైట్ చేయండి. సింపుల్గా 5th ఫేజ్లో ఏం రాస్తారు, డేటా డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అడిషనల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి రైట్స్ ఉన్నాయి, ఐ మీన్ ఆ డేటా మీద కంట్రోల్స్ ఎవరికి ఉన్నాయి, ఎవరు మెయింటైన్ చేయాలి, క్లాసిఫికేషన్ ఏమైనా అవసరం అవుతుందా, 4 పాయింట్స్. అంటే ఓవరాల్గా 5th ఫేజ్లో 5 పాయింట్స్ మీరు క్లియర్గా హైలైట్ చేయొచ్చు. Phase 6 evaluation. Once the digitalization project is updated and implemented, the final phase should be systematic evaluation, nothing but monitoring. సో 6th ఫేజ్లో ఖచ్చితంగా దాన్ని మానిటర్ చేయాలి. మానిటర్ చేయకుండా దాన్ని అప్డేషన్ కోసం ఆర్ యూస్ఫుల్ పర్పస్ కోసం యూస్ చేయకూడదు. ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రమే దాన్ని మన ఎంప్లాయీస్కి షేర్ చేయడం అవ్వచ్చు, ఆ డేటాని ఏదైనా కానీ ఫర్దర్ ప్రాసెస్కి యూస్ చేయాలి, అదర్వైజ్ యూస్ చేయకూడదు. సో రిమైనింగ్ 3 కూడా చదివేసాను ఒకసారి. 4th ఫేజ్, 5th ఫేజ్, 6th ఫేజ్. 4th, 6th ఈజీ, 5th ఫేజ్ మాత్రం గుర్తుండాలి, 4 పాయింట్స్. సిక్స్ ఫేజెస్ మేబీ 5 మార్క్స్ అడగొచ్చు. ఒకవేళ 5 మార్క్స్లో మిస్ అయింది అంటే MCQsలో ఆర్డర్ అడుగుతాడు, 6 ఫేజెస్కి ఆర్డర్స్ అడుగుతాడు. ఫస్ట్ ఫేజ్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటి, డిజిటలైజేషన్ ప్రాసెస్లో ఓవరాల్గా 6 ఫేజెస్, ఆ 6 ఫేజెస్ ఆర్డర్ అడుగుతాడు. ఇక్కడ రివైజ్ చేసేయండి, కంప్లీట్ అయిపోతుంది ఈజీగానే. ఎస్ క్లియర్, టోటల్గా 6 ఫేజెస్. సో ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ మనము డేటా చూసాం, తర్వాత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ జనరల్ సర్కమ్స్టెన్సెస్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఫినాన్స్ అండ్ కాస్టింగ్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ స్కేలబుల్ ఫార్మ్స్, తర్వాత డిజిటలైజేషన్ ప్రాసెసెస్. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి. చాలా సింపుల్గా ఉంటుంది, కాస్త ఎఫర్ట్స్ పెట్టాలంతే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా టు డిసిషన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సింపుల్ చెప్పాలంటే డేటాని బేస్ చేసుకొని మనం ఒక డిసిషన్ తీసుకోవాలి అంటే డిసిషన్ తీసుకునే విధంగా డేటాని మనము మోల్డ్ చేయాలి. అంటే డిసిషన్ మేకింగ్కి అవసరమయ్యే విధంగా డేటాని మనము కన్వర్ట్ చేసుకోగలగాలి. అందులో ఓవరాల్గా 6 స్టెప్స్ ఉంటాయి. టు మేక్ ద డేటా టర్న్ ఇన్ టు యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ ఇట్ షుడ్ గో త్రూ 6 కోర్ స్టెప్స్. సో డేటాని మనం డిసిషన్ మేకింగ్లో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ డేటాని 6 స్టెప్స్లో క్లాసిఫై చేసుకోవాలి. ఎలా క్లాసిఫై చేసుకోవాలి, కలెక్షన్ ఆఫ్ డేటా, ఫస్ట్ డేటాని కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసిన డేటా ఎలా ఉండాలి,
అక్యురేట్ అండ్ రిలవెంట్ డేటా అయి ఉండాలి. మీరు ఏ పర్పస్ మీద అయితే డేటాని కలెక్ట్ చేస్తున్నారో ఆ డేటా అనేది ఎలా కలెక్ట్ చేయాలి? అక్యురేట్ డేటాగా కలెక్ట్ చేయాలి. ఇట్ షుడ్ బి రిలవెంట్ టు అవర్ పర్పస్. మన పర్పస్కి అది రిలవెంట్గా ఉండాలి. ఆర్గనైజింగ్ ద డేటా, కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ద రా డేటా నీడ్స్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్ టు జనరేట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే మీరు డేటాని కలెక్ట్ చేయాలంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయాలి. కరెక్టా? ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటాని ప్రాపర్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. సో దట్ మీకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. అదర్వైజ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవ్వదు. సో ఫస్ట్ స్టెప్ డేటా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన డేటాని ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసిన డేటాని ప్రాసెస్ చేయాలి. ప్రాసెసింగ్ అంటే ఏంటి? డేటా నీడ్స్ టు బి క్లీన్ టు రిమూవ్ అన్నెసరీ ఎలిమెంట్స్. సింపుల్గా చెప్పాలంటే అన్నెసరీ డేటా ఏదైనా ఉందా మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో, దాన్ని రిమూవ్ చేయండి. ఇట్ షుడ్ బి క్లీన్, ఇట్ షుడ్ బి రిమూవ్డ్. సింపుల్గా చెప్పాలంటే డేటాని కలెక్ట్ చేస్తాం, ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటాం. ఆర్గనైజ్ చేసిన తర్వాత ఏదైనా అన్నెసరీ డేటా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా. సో డేటా ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంటూ ఏ సింగిల్ యూనిఫైడ్ ఫామ్. లెట్స్ సే మీరు ఒక డేటాను కలెక్ట్ చేశారు. మేబీ ఒక టైప్ ఆఫ్ డేటా మీకు వర్డ్ ఫామ్లో దొరికిండొచ్చు, ఒక టైప్ ఆఫ్ డేటా పీడిఎఫ్ ఫామ్లో దొరికిండొచ్చు, ఒక టైప్ ఆఫ్ డేటా గ్రాఫికల్ ఫామ్లో దొరికిండొచ్చు. ఇప్పుడు ఈ డేటా అన్నింటినీ మీరు ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేసి మీరు ఒక సింగిల్ ఫామ్లోకి తీసుకొని రావాలి. మేబీ కొంతమంది బై వర్డ్స్ చెప్పిండొచ్చు మీకు డేటా అనేది. కరెక్టా? సింపుల్గా మీరు ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి పర్టికులర్ టాపిక్ మీద. లెట్స్ సే కరోనా మీద ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కరోనా గురించి మీరు ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు కొన్ని గ్రాఫికల్ ఫామ్స్ దొరుకుతాయి, కొన్ని టెక్స్ట్ ఫామ్లో దొరుకుతాయి, కొన్ని పీడిఎఫ్ ఫామ్లో దొరుకుతాయి, కొన్ని మీరు ఓన్గా మీ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయ్యి త్రూ వర్డ్స్ అనలైజ్ చేస్తారు. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ టెక్స్ట్, పీడిఎఫ్, వర్డ్, త్రూ వర్డ్స్. అంటే 4 కేటగిరీస్లో వచ్చింది. త్రూ గ్రాఫిక్స్ 4 కేటగిరీస్లో వచ్చింది. మీరు దాన్ని అంతా ఏం చేయాలి? ఒక యూనిఫైడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఆ యూనిఫైడ్ ఫామ్ ఏదైనా అవ్వచ్చు, పీడిఎఫ్ అవ్వచ్చు, వర్డ్ అవ్వచ్చు, గ్రాఫికల్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సింపుల్ చెప్పాలంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి సింగిల్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఆఫ్టర్ రిమూవింగ్ ద అన్నెసరీ డేటాని రిమూవ్ చేసి సింగిల్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. డేటా రిపోర్టింగ్ స్టేజ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్లేటింగ్ ద డేటా ఇంటూ కన్జ్యూమబుల్ ఫార్మాట్ టు మేక్ యాక్సెసిబుల్ బై ద యూజర్స్. సింపుల్గా డేటా రిపోర్టింగ్ అంటే మీరు కలెక్ట్ చేసిన డేటాని ఆర్గనైజ్ చేసిన తర్వాత అన్నెసరీ డేటా మొత్తం రిమూవ్ చేసి సింగిల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు. నథింగ్ బట్ ఆ సింగిల్ ఫామ్ని డేటా రిపోర్టింగ్ అంటాం. నథింగ్ బట్ ఆ డేటా రిపోర్టింగ్ ఎలా ఉండాలి? యూజర్స్కి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆ డేటా రిపోర్ట్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే యూజర్స్ వాళ్ళకి ఒక క్లియర్ కట్ క్లారిటీ రావాలి. ఈ డేటా అంతా మన ఏ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుందో క్లియర్ కట్ క్లారిటీ రావాలి. డేటా యూటిలైజేషన్ అండ్ ద ఫైనల్ స్టెప్ ఈస్ డేటా యూటిలైజేషన్. At this ultimate step, data is being utilized back to corporate activities and enhance operational efficiency and productivity. సింపుల్గా ఈ డేటా యూటిలైజేషన్ ఎలా ఉండాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేటా రిపోర్ట్ వీఆర్ ఏబుల్ టు టేక్ డిసిషన్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఎన్హాన్స్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ. మన డే టు డే ఆపరేషన్స్లో యూజ్ చేసుకోవాలి అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే విధంగా ఉండాలి కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసినప్పుడు. సో సింపుల్, చాలా సింపుల్ స్టెప్స్, 6 స్టెప్స్. కలెక్ట్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి, అది యూజ్ చేసే విధంగా ఉండాలి. డేటా యూటిలైజేషన్ 6 స్టెప్స్. ఆఫ్టర్ స్కేల్ ఫార్మ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 స్టెప్స్ ఇన్ డేటా అనేది డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం ఎలా యూజ్ అవుతుంది అనేది 6 స్టెప్స్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఇంటూ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. 6 స్టెప్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి ఇక్కడే. మీరు కంటెంట్ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయకపోయినా సరే అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గుర్తుండాలి. సైడ్ హెడ్డింగ్స్ ప్రాపర్గా ప్రజెంట్ చేసి అందులో ఉన్న కంటెంట్స్ని ఆల్మోస్ట్ మీరు ప్రజెంట్ చేయగలిగితే ఫుల్ మార్క్స్ పడతాయి, డౌట్ లేదు. అన్లైక్ ఇన్ ఆడిట్ ఆర్ లా అయితే ఖచ్చితంగా టర్మినాలజీ పడాలి. బట్ ఆ 2 సబ్జెక్ట్స్ కాకుండా ఇలాంటి బీడిఎం కాన్సెప్ట్స్, ఎస్ఎం అవ్వచ్చు, ఓఎం థియరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ కాన్సెప్ట్ క్లియర్గా మీరు మెన్షన్ చేయగలిగితే చాలు. హై ఎండ్ టర్మినాలజీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, హై ఎండ్ ఇంగ్లీష్ గ్రామర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఇంగ్లీష్ని యూజ్ చేస్తే రాస్తే సరిపోతుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ 20 మీరు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే 15+ మార్క్స్ ఈజీగా వస్తాయి. అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అయినా హైలైట్ చేయండి. ఓకేనా?
రివైజ్ చేసేయండి ఒకసారి. Yes, and the final concept in chapter 1 is professional skepticism regarding data. సింపుల్గా మీకు ప్రొఫెషనల్ స్కెప్టిజం గురించి ఆడిట్లో హైలైట్ ఉంటుంది వర్డ్. సింపుల్ చెప్పాలంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండేలా చూసుకోవాలి. సో డేటాని మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ మీకు అరైజ్ అవుతుండాలి. నథింగ్ బట్ డేటాని ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరు హ్యాండిల్ చేయాలి, ఎవరికి మాత్రమే యాక్సెస్ ఉంది, ఎవరు దీన్ని చేంజ్ చేయొచ్చు, ఎవరికి చేంజ్ చేసే స్కోప్ లేదు, ఎవరు దీన్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరు ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా అరైజ్ అవుతూ ఉండాలి. అలాంటి కేటగిరీస్లోనే మీకు 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నథింగ్ బట్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి అవ్వచ్చు ఆర్ ప్రొఫెషనల్ స్కెప్టిజం రిగార్డింగ్ డేటా అవ్వచ్చు. 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఏంటి ఆ 5 ప్రిన్సిపల్స్? ఓనర్షిప్. హూ ఇస్ ద ఓనర్? హూ హ్యాస్ ద కంట్రోల్స్ ఓవర్ ద డేటా? సింపుల్ చెప్పాలంటే మనము ఫేజ్ 4లో నేర్చుకుంటాం కదా, ఫేజ్ 5లో పర్మిషన్ యాక్సెస్, ఇంటెలెక్చువల్ యాక్ట్ కంట్రోల్స్, వీటిని ఇంకాస్త ఎన్లార్జ్ చేసి ప్రొఫెషనల్ స్కెప్టిజం కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. చూద్దాం. ఓనర్షిప్. ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు ద పర్సన్, సో గెటింగ్ కన్సెంట్ బిఫోర్ ద కలెక్టింగ్ ఈజ్ ఎ మస్ట్, ఎస్పెషల్లీ ఫర్ ఫినాన్షియల్ డేటా. సింపుల్గా ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మీ మొబైల్ నెంబర్ అడిగితే మీరు ఇస్తారా? ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? మీ పర్మిషన్ ఉంటే ఇస్తారు. కరెక్టా? నథింగ్ బట్ మీరు డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా కన్సెంట్ తీసుకోవాలి. ఆ ప్రాపర్ పర్సన్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. అంటే డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు కన్సెంట్ ఉంటే మాత్రమే మీరు డేటాని కలెక్ట్ చేయాలి. అదర్వైజ్ కలెక్ట్ చేయొచ్చా? కలెక్ట్ చేయకూడదు. ఏ డేటా అయినా అవ్వచ్చు అది. లెట్స్ సే మీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, లెట్స్ సే మీకు ఒక శాలరీ వస్తుంది అనుకుందాం, సంథింగ్ శాలరీ వస్తుంది. ఎవరైనా పర్సన్ వచ్చి శాలరీ ఎంత అడిగితే మీరు చెప్తారు అంత ఈజీగా డిస్క్లోజ్ చేయరు. నథింగ్ బట్ కన్సెంట్ ఇంపార్టెంట్. కన్సెంట్ ఉంటే మాత్రమే డిస్క్లోజ్ చేయాలనిపిస్తుంది, అదర్వైజ్ డిస్క్లోజ్ చేయరు. ట్రాన్స్పరెన్సీ. డేటాని కలెక్ట్ చేస్తున్నారు, లెట్స్ సే మొబైల్ నెంబర్ అడిగారు. మొబైల్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారో క్లారిటీ లేకుండా మొబైల్ నెంబర్ అడిగితే ఇస్తారు ఎవరైనా? మొబైల్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నారో అన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా మీ మొబైల్ నెంబర్ అడిగితే ఎవరు కూడా ఇవ్వరు. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. బీ క్లియర్ అబౌట్ హౌ వీఆర్ కలెక్టింగ్ ద డేటా.
ఎందుకు డేటాని కలెక్ట్ చేస్తున్నావు అనేది ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఒక పర్పస్ చెప్పి ఒక పర్పస్ కోసం ఫుల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ప్రైవసీ, మీరు కలెక్ట్ చేసిన డేటా ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. కీప్ ద కలెక్టెడ్ డేటా ఇన్ సేఫ్ అండ్ డోంట్ షేర్ పర్సనల్ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లీ. యూజ్ సెక్యూరిటీ మెజర్స్ లైక్ ఎంక్రిప్షన్. డేటాని కలెక్ట్ చేశారు బాగుంది, బట్ ఎంత సెక్యూర్గా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో ఆ డేటాని సెక్యూర్గా హ్యాండిల్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. డేటాని ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళే డేటాని ప్రాపర్ వేలో సెక్యూర్గా ఉంచాలి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైవసీ. ఇంటెన్షన్, డోంట్ గ్యాదర్ అన్నెసరీ డేటా ఆర్ యూజ్ ఆఫ్ ఇట్స్ అనెథికల్ పర్పస్. నథింగ్ బట్ మీకు అవసరం లేని డేటాని కలెక్ట్ చేయొద్దు, దాన్ని అన్నెసరీ పర్పస్ కోసం యూజ్ చేయొద్దు. మొబైల్ నెంబర్ అడుగుతున్నావు అంటే నీకు నెసరీ అయితేనే కలెక్ట్ చేయి. అంతేగాని అన్నెసరీ డేటాని, అన్నెసరీ మొబైల్స్ నెంబర్ని కలెక్ట్ చేసి దాన్ని అనెథికల్ పర్పస్ కోసం యూజ్ చేయొద్దు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా మనకు లాస్ట్ 1 month నుంచి కూడా మన మొబైల్స్కి అన్నెసరీ కాల్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశారా? ముఖ్యంగా ఏది, ఈ ఎలక్షన్కి సంబంధించింది. మన కన్సెంట్ ఉందా? డేటా కలెక్ట్ చేస్తాము, మన కన్సెంట్ తీసుకున్నారా? మేము ఇలా కాల్స్ కోసం యూజ్ చేస్తాము, పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కోసం యూజ్ చేస్తామని లేదు. పోనీ కలెక్ట్ చేసిన డేటాని యూజ్ అయినా అవుతుందా మనకు? అది యూజ్ అవ్వదు. మోర్ ఓవర్ అనెథికల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. సో ఏం చేయలేం, మరి కంట్రోల్స్ మన చేతిలో లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేం. అవుట్కమ్స్, ఎన్ష్యూర్ ద డేటా అనాలిసిస్ డస్ నాట్ హార్మ్ ఎనీవన్ అన్ఇంటెన్షనల్లీ. మీరు కలెక్ట్ చేసిన డేటా ఏ పర్సన్కి కూడా ఎలాంటి హాని కలిగించకూడదు, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. సో ఎన్ష్యూర్ దట్ ద డేటా అనాలిసిస్ డస్ నాట్ హార్మ్ ఎనీవన్ అన్ఇంటెన్షనల్లీ లైక్ త్రూ అన్ఫెయిర్ ఇంపాక్ట్ ఆన్ సర్టెన్ గ్రూప్స్. ఎవరి మీద ఇంపాక్ట్ అనేది కూడా క్రియేట్ చేయకూడదు. కంపేర్ టు అదర్ క్వశ్చన్స్ మరీ అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కాదు, కానీ 1 more ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ టాప్ 2 క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 6 స్టెప్స్, ఈ 6 స్టెప్స్, తర్వాత ఫేజెస్ ఉన్నాయి కదా, ఐ మీన్ సైకిల్స్. డేటా టైప్స్లో స్కేల్స్ డిస్కస్ చేస్తాం కదా, ఆ టైప్స్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. నార్మల్ టైప్స్, అకౌంట్స్ అండ్ ఫినాన్షియల్ టైప్స్, స్కేల్ టైప్స్. అందులో స్కేల్ టైప్స్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ. మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదంటే అల్టిమేట్లీ ఇంపార్టెంటే, కాకపోతే కాస్త వీటన్నింటికి హై ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? జస్ట్ ఒకసారి అనలైజ్ చేసేయండి, ఒక 5 to 10 minutesలో మొత్తం చాప్టర్ 1 మొత్తం. సింపుల్, హార్డ్లీ ఒక 8 to 10 క్వశ్చన్స్ ఉంటాయి, 8 to 10 కాన్సెప్ట్స్. రివైజ్ చేసేయండి, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడే రివైజ్ చేస్తే.
బీడిఎన్ చాలామంది చాయిస్ వదులుతుంటారు, దయచేసి ఆ మిస్టేక్ చేయొద్దు. మీరు ఎఫ్ఎం పేపర్లో మీరు 60+ టార్గెట్ పెడుతున్నారు అంటే అట్ ఎనీ కాస్ట్ బీడిఎన్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను చెప్తున్నా అంటే మనకి ఎలాగో ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, మీరు ప్రాపర్ వేలో కనుక ప్రిపేర్ అవుతే ఒకవేళ ప్రజెంట్ చేయలేకపోతున్నాను సార్ నేర్చుకున్నది అనుకున్నప్పుడు అట్లీస్ట్ కాన్సెప్ట్ అయినా స్ట్రాంగ్గా ఉంటే ఎంసీక్యూస్ ఫిల్ చేయగలరు మీరు. అట్లీస్ట్ ఎంసీక్యూస్ ఎలా నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు మనకు. సో ఆ 20 మార్క్స్లో ఈజీగా ఒక 5 to 6 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. 5 to 6 మార్క్స్కి ఎంసీక్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ 6 to 8 మార్క్స్ రావచ్చు ఎంసీక్యూస్, అంటే 4 క్వశ్చన్స్, 3 or 4 క్వశ్చన్స్. సో మనకు 6 to 8 మార్క్స్ వచ్చినా కూడా బెటరే కదా. అవుట్ ఆఫ్ 20 6 మార్క్స్ ఎంసీక్యూస్లో వస్తున్నాయంటే మీరు ప్రజెంట్ చేయకపోయినా కాన్సెప్ట్ క్లారిటీ ఉందంటే ఈజీగా చేయొచ్చు దాన్ని. సో ఆ క్లారిటీ కోసమైనా ఈ టైప్స్, ఈ స్టెప్స్, ముఖ్యంగా స్టెప్స్ అడుగుతాడు, ఆర్డర్ అడుగుతుంటాడు. ఆర్డర్స్ అవ్వచ్చు, స్టెప్స్ అవ్వచ్చు. ఇప్పుడు స్కేల్ క్లాసిఫికేషన్స్ కదా, స్కేల్ క్లాసిఫికేషన్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఏ పర్పస్ కోసం యూస్ చేస్తాము, ఎప్పుడు యూస్ చేస్తాము, 0 degrees అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ అయినా ఆబ్సెంట్ అయినా, 0 degrees అంటే దాని మీనింగ్ ఏంటి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తాం, ఏది వెయిట్ 0 ఉంది, దాని మీనింగ్ ఏంటి, వెయిట్ ఉందనా లేదనా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎంసీక్యూస్లో. కాబట్టి అట్లీస్ట్ మీరు ప్రాపర్గా దాన్ని రీప్రొడ్యూస్ చేయకపోయినా సరే అట్లీస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంసీక్యూస్లో వీటిని హ్యాండిల్ చేయగలరు. అవుట్ ఆఫ్ 20 ఈజీగా 10 to 15 మార్క్స్ వస్తాయి మీరు ప్రాపర్గా అనలైజ్ చేయగలిగితే, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్, దట్ టు సైడ్ హెడ్డింగ్స్ ఓన్లీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓవరాల్ చాప్టర్ నెంబర్ 1. ఎస్, చాప్టర్ నెంబర్ 2 ఇప్పుడే కాదు. లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 4 కంప్లీట్ చేసుకొని బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత 2, 3 కంప్లీట్ చేద్దాం. సో చాప్టర్ నెంబర్ 4, డేటా ప్రజెంటేషన్, విజువలైజేషన్ అండ్ గ్రాఫికల్ ప్రజెంటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్గా గ్రాఫ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం మనం. గ్రాఫ్స్ గురించే కంటెంట్ అంతా ఉంటుంది. ఒకసారి చూడండి, డేటా ప్రజెంటేషన్, విజువలైజేషన్ అండ్ గ్రాఫికల్ ప్రజెంటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయినా సరే ఒక కంటెంట్ని పారాగ్రాఫ్ రూపంలో చదవడం కన్నా గ్రాఫికల్ వేలో అనలైజ్ చేయడానికి ఇష్టపడతారు. సో అలాంటి గ్రాఫికల్ యూజ్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని ఇది చాప్టర్ చెప్తుంది. డూయింగ్ ద డేటా విజువలైజేషన్ ఈజ్ ద రైట్ వే. ఎప్పుడు రైట్ వే అవుతుంది అంటే యూ షుడ్ డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్. ఒక డేటాని విజువలైజ్గా ప్రజెంట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్. ఏ ఆబ్జెక్టివ్స్తో నువ్వు డేటాని విజువలైజ్గా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. డిటర్మైన్ ఇఫ్ ద డేటా ఈజ్ కాన్సెప్చువల్ ఆర్ డేటా డ్రివెన్ ఆర్ ఇఫ్ ద గోల్ ఈజ్ ఎక్స్ప్లరేటరీ ఆర్ డిక్లరేటివ్. సింపుల్గా చెప్పాలి అంటే లెట్స్ సే గైస్, మీరు 5 minutesలో ఒక 10 years డేటాని అనలైజ్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? నేను పారాగ్రాఫ్స్ ఇస్తాను, ఒక 10 pages. 10 minutesలో 10 pages ఉన్న పారాగ్రాఫ్స్లో ఉంటుంది కంటెంట్ అంతా, వాటిని అనలైజ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇదే పారాగ్రాఫ్స్లో ఉన్న కంటెంట్ని నేను గ్రాఫ్ రూపంలో కన్వర్ట్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అనలైజ్ చేయొచ్చు. కరెక్టా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డేటా విజువలైజేషన్. ఫస్ట్ మీ ఆబ్జెక్టివ్ ఏంటనేది అనలైజ్ చేయండి. కన్సిడర్ ద ఆడియన్స్. అసలు ఆడియన్స్ ఎవరు, ఆ డేటాని, ఆ విజువలైజేషన్ని యూజ్ చేసే పర్సన్స్ ఎవరు. టైలర్ ద లెవెల్ ఆఫ్ డీటెయిల్డ్ బేస్డ్ ఆన్ హూ విల్ వ్యూ ద విజువలైజేషన్స్. ఎవరు చూస్తారు, అసలు ఎవరు దాన్ని యూజ్ చేయబోతున్నారు అనేది క్లియర్ కట్ క్లారిఫికేషన్ మీకు ఉండాలి. సో నథింగ్ బట్ ఆడియన్స్ ఎవరో తెలియకుండా లెట్స్ సే మనము మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేద్దాం. మీరు తెలుగు స్టేట్స్లో ఒక మూవీ తీస్తున్నారంటే లాంగ్వేజ్ ఏదో ఉండాలి, డెఫినెట్గా తెలుగు అయి ఉండాలి. నేను హిందీలో రిలీజ్ చేస్తాను తెలుగు స్టేట్స్లో అంటే యాక్సెప్ట్ చేస్తారు పీపుల్? యాక్సెప్ట్ చేయరు. బికాస్ విజువలైజేషన్ అనేది క్లియర్గా ఉండాలి. అక్కడ మీ పర్స్పెక్టివ్ ఏంటి, మీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది క్లియర్గా ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఆడియన్స్ ఎవరో ముందుగా తెలిసి ఉండాలి. యూజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయాలి. సో ఇప్పుడు గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ట్రెండ్స్. ఇప్పుడు ఏమొచ్చాయి? 3D డిజైన్స్ వచ్చాయి. సో ప్రతిదీ కూడా 3D ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో విజువలైజేషన్లో ఇఫ్ పాసిబుల్ 3D టెక్నాలజీ యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఇన్వెస్ట్ ఇన్ టూల్స్ దట్ ఇంటిగ్రేట్ ద డేటా, ఆఫర్ ఇంట్యూటివ్ విజువలైజేషన్ క్రియేషన్స్ అండ్ ఎంపవర్ ఆల్ మెంబర్స్. నథింగ్ బట్ ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని కన్సిడర్ చేసుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రాపర్ వేలో అనలైజ్ చేసే విధంగా డేటాని విజువలైజ్ చేయండి. ఎన్హాన్స్ టీమ్ స్కిల్స్.
గైస్ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఎవరైనా డ్రా చేస్తారు, బట్ 3D డిజైన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి. సో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి, ఎన్హాన్స్ టీమ్ స్కిల్స్. ప్రొవైడ్ ట్రైనింగ్ ఆన్ విజువలైజేషన్ టూల్స్ అండ్ ప్రయారిటైజ్ హైరింగ్ ఇండివిజువల్స్ విత్ డేటా అనాలిటిక్స్ అండ్ విజువలైజేషన్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు వస్తుంది డేటా అనాలిటిక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ డేటా అనాలిటిక్స్లో మనం ఏం చేయాలో నేర్చుకుంటాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి ఫస్ట్ ఈ క్వశ్చన్ ఒకటి. 4 కేటగిరీస్ డేటా విజువలైజేషన్ రైట్ వేలో ఎలా చేయాలి, టోటల్గా 4 కేటగిరీస్. ఆబ్జెక్టివ్ డిఫైన్ చేయండి, ఆడియన్స్ ఎవరో కన్సిడర్ చేయండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయండి, టీమ్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేయండి. ఐ హోప్ క్లియర్. డేటాని రైట్ వేలో ఎలా విజువలైజ్ చేయాలి. ఆబ్జెక్టివ్స్, ఇక్కడ ఆబ్జెక్టివ్ని డిఫైన్ చేయండి అంటున్నాం కదా. ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్. అంటే డేటాని విజువలైజ్గా ప్రజెంటేషన్ చేసినప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకు విజువలైజ్గా ప్రజెంట్ చేస్తాం? బెటర్గా అనలైజ్ చేయడం కోసం, ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ కోసం. ఇంతకుముందు చెప్పాం కదా, 10 days ఉన్న 10 yearsకి సంబంధించిన 10 pages యొక్క కంటెంట్ని అనలైజ్ చేయాలంటే త్రూ విజువల్ ప్రజెంటేషన్లో ఫాస్ట్గా అనలైజ్ చేయొచ్చు, ఇంకా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. బెటర్ అనాలిసిస్ ఉంటుంది, ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్ డేటా. కొన్నిసార్లు థియరిటికల్గా ఉన్న కాంప్లెక్స్ డేటాని అర్థం చేసుకోవడానికి విజువలైజేషన్లో ప్రజెంటేషన్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సింపుల్, ఇప్పుడు ఒక హిస్టరీ స్టోరీ ఉంది, ఏదో లెట్స్ సే బాహుబలి స్టోరీని అనుకుందాం. బాహుబలి స్టోరీ చాలా వరకు కొన్ని బుక్స్లో ఉంది ప్రీవియస్గా. దాన్ని చదివితే క్లారిటీ వస్తుందా, మూవీ చూస్తే క్లారిటీ వస్తుందా? అంటే చదివినప్పుడు క్లారిటీ వస్తుంది. ఎక్కువ కంటెంట్ క్లారిటీ ఎక్కడ వస్తుంది? మూవీస్లో వస్తుంది. ఎందుకంటే వీఆర్ విజువల్లీ ఎక్స్పీరియన్సింగ్ దట్, విజువల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో కాంప్లెక్స్ డేటాని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్, అల్టిమేట్గా కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈజీగా చెప్పాలనుకున్న పాయింట్ని ఇంకా బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ అంతా చేస్తున్నది అదే కదా, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని బెటర్ వేస్లో ఇంకా హైలైట్ చేస్తారు. కరెక్టా? సో కమ్యూనికేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో జస్ట్ మీరు సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్స్ మ్యాండేటరీ. దానికి సంబంధించిన డేటాని మీరు ఓన్గా ప్రజెంట్ చేయండి, బెటర్ వేలో ప్రజెంట్ చేయండి. కింద మీ పర్పస్ కోసం, రిఫరెన్స్ కోసం ఇచ్చాను, మీరు అవే డేటా యూస్ చేయాలనుకో నేను యూస్ చేయొచ్చు. లేదు సార్ ఓన్గా నేను డెవలప్ చేయగలనుకుంటే ఓన్ డేటాని కూడా డెవలప్ చేసుకో, ఓకేనా? మీ ఇష్టం. బట్ కాకపోతే అట్లీస్ట్ ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 4లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎందుకు ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అనాలిసిస్ స్పీడ్గా చేయొచ్చు, డిసిషన్ మేకింగ్ స్పీడ్గా ఉంటుంది, కాంప్లెక్స్ డేటాని కూడా ఈజీగా అనలైజ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4 పాయింట్స్. మరి 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే, ఇదే క్వశ్చన్ 5 మార్క్స్కి ఇస్తే ఇంకో పాయింట్ యాడ్ చేస్తారా?
ఏది యాడ్ చేస్తారు చెప్పండి? విజువల్గా ప్రజెంటేషన్ చేయడం వల్ల ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం రాయండి అంటే ఏం రాస్తారు? ఎనీ వన్ పాయింట్. విజువలైజ్ ప్రజెంటేషన్ వల్ల ఎక్స్ట్రాగా ఒక పాయింట్ రాయండి అంటే 5 పాయింట్స్ అడిగితే ఏం రాస్తారు? 5 మార్క్స్ అడిగినప్పుడు జనరల్గా 5 పాయింట్స్ రాయాలన్న మన మైండ్ సెట్ ఉంటుంది. ఆ 5th పాయింట్ ఏం రాస్తారు? చాలా ఉన్నాయి. సింపుల్. యూజర్ ఎలా ఫీల్ అవుతాడు? యూజర్ కన్విన్స్ అవుతారా? యూజ్ చేసే పర్సన్ అన్నాడు, కన్విన్స్ అవుతాడా, కన్ఫ్యూజ్ అవుతాడా? ఒక డేటాని విజువలైజ్గా ప్రజెంట్ చేస్తే యూజ్ చేసే పర్సన్ అన్నవాడు డేటా చూసి కన్విన్స్ అవుతాడా, కన్ఫ్యూజ్ అవుతాడా? కన్విన్స్ అవుతాడు. నథింగ్ బట్ యాక్సెప్ట్ చేస్తాడు సిచ్యువేషన్ని. ఓకే అర్థమైంది అని యాక్సెప్ట్ చేస్తాడు. నథింగ్ బట్ కస్టమర్ యాక్సెప్టెన్స్ ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక డేటాని విజువల్ ప్రజెంటేషన్లో చేస్తారో కస్టమర్ యాక్సెప్టెన్స్ ఈజీగా ఉంటుంది. మీకు బాగా ఐడియా ఉంటే మీరు రీసెంట్గా చూసారు లేదో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక విఎఫ్ఎక్స్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. ఐ థింక్ విఆర్ ఎఫెక్ట్. మీరు సింపుల్గా వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేపిస్తున్న పర్సన్ ఫ్యూచర్లో ఏ ప్లేస్లో ఏది వస్తుందో క్లారిటీ ఉండదు కదా, ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ విఆర్ గ్లాసెస్ని యూస్ చేసి 3D వ్యూలో చూపిస్తాడు. నథింగ్ బట్ ఏ లొకేషన్లో ఏ సైడు డైనింగ్ టేబుల్ ఎక్కడొస్తుంది, హాల్ ఎక్కడొస్తుంది, మీకు ప్రాపర్గా కిచెన్ ఎక్కడొస్తుంది, వాష్రూమ్ ఎక్కడొస్తుంది, క్లియర్ ప్రజెంటేషన్ చూపిస్తాడు. అది ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు ఒక విఆర్ టెక్నాలజీ యూస్ చేస్తారు. ఏ ఇంటీరియర్ డిజైన్ని యూస్ చేస్తున్నారు అది కూడా క్లియర్గా ప్రజెంటేషన్ చూపిస్తారు. అక్కడ ఏమీ ఉండదు. మీరు రియాలిటీలో గ్లాసెస్ ఇస్తే ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే ఆ గ్లాసెస్ని ఉంచుకొని మీరు టెక్నాలజీని యూస్ చేస్తారో మీకు ఏ లొకేషన్లో ఏమేమి వస్తుందో రియల్ టైంలో ఎలా ఉంటుందో అలా ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి యూట్యూబ్ వీడియోస్ కూడా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు విఆర్ టెక్నాలజీస్ని, విఆర్ ఆర్ విఎఫ్ఎక్స్ ఏదో సంథింగ్ ఉంది అది, ఆ విఆర్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని, విఆర్ గ్లాసెస్ ఐడియా ఉంది కదా మనకు, వాటిని యూస్ చేసుకొని ఎంత ఎఫెక్టివ్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నారో క్లారిటీ వస్తుంది మనకు. ఓకే, కామన్ ఎర్రర్స్. బట్ ఇందులో కొన్ని కామన్ ఎర్రర్స్ చేస్తాం. డేటాని విజువలైజ్గా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు విల్ మేక్ సమ్ కామన్ ఎర్రర్స్. ఏంటవి? ఆడియన్స్ అండర్స్టాండింగ్. నథింగ్ బట్ ఆడియన్స్కి అర్థమవుతుందా లేదా అన్నది ఫస్ట్ మనం టేక్ కేర్ చేయము. నథింగ్ బట్ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ని విజువలైజ్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే థింక్ చేస్తాం, కానీ ఖచ్చితంగా ఆడియన్స్కి అది రీచ్ అవుతుందా లేదా అనే పాయింట్ని మేబీ కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ పాయింట్. ఆడియన్స్ అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్ ఫ్రేమ్వర్క్. ఎస్టాబ్లిష్డ్ ఏ కన్సిస్టెన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది విజువలైజేషన్ మీనింగ్స్ అండ్ ఫార్మ్స్. ప్లస్ ఇప్పుడు మనకు ఈమోజీస్ ఉన్నాయి కదా మొబైల్స్లో. ఈమోజీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, కరెక్టా? ఇప్పుడు అందులో ఇట్లా ఒక సింబల్ ఉంటుంది ఈమోజీస్లో. దీని మీనింగ్ ఏంటి అంటే నమస్కారం చేస్తున్నట్ట, క్లాప్స్ కొడుతున్నట్ట. ఈమోజీస్ ఐడియా ఉంది కదా. మన మొబైల్లో ఇలా ఉంటుంది ఒకటి, ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది, క్రాస్లో ఇలా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? ఇలా ఉన్నదాని మీనింగ్ ఏంటి, ఇలా క్రాస్గా ఉన్నదాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ చెప్తారు. ఇలా ఉన్నదాన్ని చాలామంది ఏది నమస్కారం పెడతాం కదా విష్ చేయడానికి, అలా యూస్ చేస్తారు. కొంతమంది ఏమంటారు దాన్ని క్లాప్స్ కొట్టడం అంటారు, అంటే విష్ చేయడం అంటారు. గ్రీటింగ్స్ వేరు, విష్ వేరు. గ్రీటింగ్స్ అంటే ఒక పర్సన్ని చూసి దండం పెట్టడం, విష్ చేయడం అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు విష్ చేయడం. సో ఒకే కంటెంట్ 2 మీనింగ్స్ వస్తున్నాయి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లియర్ ఫ్రేమ్వర్క్. విజువలైజేషన్స్ మీనింగ్ క్లారిటీగా తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. స్టోరీ టెల్లింగ్. నథింగ్ బట్ మీరు విజువలైజేషన్ ప్రజెంటేషన్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఏదో ఒక స్టోరీని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ స్టోరీ ప్రాపర్ మీనింగ్లో కన్వే అవుతుందా లేదా, అంటే స్టోరీ మీరు ఏ మీనింగ్తో అయితే క్రియేట్ చేశారో యూజర్కి అదే మీనింగ్తో అర్థమవుతుందా, డిఫరెంట్ మీనింగ్తో అర్థమవుతుందా కూడా క్లియర్గా ప్రజెంట్ చేయాలి. అదే అక్కడ మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? కామన్ ఎర్రర్స్ ఇన్ విజువలైజేషన్ ఇంక్లూడ్స్ 3 ఎర్రర్స్. మెయిన్గా 3 ఎర్రర్స్ ఉంటాయి. ఒకసారి చదివేసండి ఇది కూడా. ఆబ్జెక్టివ్స్ యాజ్ వెల్ యాజ్ విజువలైజేషన్.
So guys, final next concept DPA, data presentation architecture. ఏంటి DPA is a crucial skill set that combines the data science with visualization, communication and change management to provide actionable business intelligence. సింపుల్ చెప్పాలంటే ఇంతవరకు విజువలైజేషన్ టెక్నిక్స్ మాత్రమే నేర్చుకున్నాం, బట్ దీంతో పాటు డేటా సైన్స్ యాడ్ అవుతాయి. డేటా సైన్స్ అంటే ఏంటి? యాజ్ ఆఫ్ నో మన డేటా అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీ డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. దాన్ని ప్రాపర్ వేలో అనలైజ్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్స్ని డేటా సైన్స్ అంటాం. యాజ్ ఆఫ్ నౌ మనకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న జాబ్స్లో డేటా సైంటిస్ట్ అనేది కూడా ఒక జాబ్. యాజ్ ఆఫ్ నౌ మనం సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఏదైనా దేనికైనా ఉందా అంటే పర్టికులర్లీగా డేటా సైంటిస్ట్కే ఉంటుంది. సో ఫస్ట్ డేటా సైంటిస్ట్ అంటే డేటా అనలిస్ట్ అవ్వాలి. మనం ఫస్ట్ డేటా అనలిస్ట్ అయ్యి దానిలో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఒక 7 to 10 yearsకి డేటా సైంటిస్ట్ అవుతాం. సో అలాంటి డేటా సైంటిస్ట్ టెక్నాలజీని మనం విజువలైజేషన్కి యాడ్ చేస్తే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ డేటా ప్రజెంటేషన్ ఆర్కిటెక్చర్. అంటే నీకు కావాల్సిన డేటాని, యూజర్కి కావాల్సిన డేటాని ది బెస్ట్ ఎఫెక్టివ్ వేలో ప్రజెంట్ చేయగలిగే స్కోప్ ఈ డిపిఏకి ఉంటుంది. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్స్ ఎఫిషియెంట్లీ కన్వేయింగ్ ద రిలవెంట్ డేటా టు ఈచ్ ఆడియన్స్ పార్టిసిపెంట్ అండ్ మినిమైజింగ్ అన్నెసరీ కాంప్లెక్సిటీస్. సింపుల్గా అదే చెప్తున్నాడు. ప్రతి ఒక్క ఆడియన్స్కి పర్ఫెక్ట్ వేలో అనలైజ్ చేసే విధంగా ఈ డిపిఏ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అన్నెసరీ డేటాని, అన్నెసరీ కాంప్లెక్సిటీ సిచ్యువేషన్స్ని ఇది అవాయిడ్ చేస్తుంది. టు డిజైన్ ద రిపోర్ట్ యూజింగ్ విజువలైజేషన్. దీనికన్నా ముందు ఫస్ట్ టెక్నిక్స్ చూద్దాం. అసలు ఆ టెక్నిక్స్ ఏంటి, ఆ డేటా సైన్స్ టెక్నిక్స్ ఏంటి. మీరు ఎలాగో దగ్గరలోనే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ సరౌండింగ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు మొత్తం మన ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ జస్ట్ అలా విజిట్ చేయండి. మీకు అక్కడ ఎక్కువగా కనిపించే సాఫ్ట్వేర్ కోర్సులు పవర్ బిఐ ఒకటి, ట్యాబ్లూ ఒకటి. అంటే డేటాని విజువలైజ్గా ప్రజెంటేషన్ చేయడంలో యూస్ చేసే 2 బెస్ట్ టెక్నిక్స్ ఇవి. పవర్ బిఐ, నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ యాజ్ వెల్ యాజ్ ట్యాబ్లూ. దీంతో పాటు ఇవి కూడా కనిపిస్తుంటాయి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇంకా మనకి తెలిసిందే నార్మల్ ఎక్సెల్. దీంతో పాటు క్లిక్ వ్యూ అంటాం. క్లిక్ వ్యూ అది QLIC ఉంటుంది, బట్ దాని ప్రొనౌన్సియేషన్ క్లిక్ అని వస్తుంది, CLICK. క్లిక్ వ్యూ అంటాం. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ టూలే. డేటాని ప్రాపర్ వేలో ప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ టూల్. బట్ ఈ 4 కేటగిరీస్లో ఒక్కోదానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. ఏంటి ఆ స్పెషలైజేషన్? ట్యాబ్లూ అనేది పర్టికులర్గా టు క్రియేట్ ఇంటరాక్టివ్ గ్రాఫ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ విజువలైజేషన్స్ని క్రియేట్ చేయడానికి ట్యాబ్లూని యూజ్ చేస్తాం ఫర్ క్రియేటింగ్ పర్పస్. అదే పవర్ బిఐ అనుకోండి, విజువలైజేషన్ పర్పస్. ఇట్ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటుంది, ఇట్ సపోర్ట్ రిపోర్టింగ్, ఇట్ కెన్ జనరేట్ రిపోర్ట్స్. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. సో ట్యాబ్లూ ఏమో క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం, పవర్ బిఐ ఏమో డేటాని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ప్రాపర్ వేలో జనరేట్ చేయడానికి రిపోర్ట్స్ని. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీకు ఆల్రెడీ తెలిసిందే, యూజర్ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్సన్ ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే ఎక్సెల్ని యూజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. బట్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ పవర్ బిఐని, ట్యాబ్లూని యూజ్ చేయలేము. బట్ ఎక్సెల్ని సమ్ ప్రాపర్ నాలెడ్జ్తో యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్లీ వేలో ఉంటుంది. క్లిక్ వ్యూ ఏం చేస్తుంది? టు మేక్ ద యూజర్ ఫాస్టర్ అనలైజేషన్. ఎంత వీలైతే అంత స్పీడ్గా అనలైజ్ చేయడానికి ఈ క్లిక్ వ్యూ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. సో 4 కేటగిరీస్ 4 డిఫరెంట్ అనాలిసిస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి. సో క్లిక్ వ్యూ ఏమో ఫాస్ట్ అనాలిసిస్ కోసం, మైక్రోసాఫ్ట్ ఈజ్ అ యూజర్ ఫ్రెండ్లీ, పవర్ బిఐ ఎక్సెల్ ఈజ్ అ యూజర్ ఫ్రెండ్లీ, పవర్ బిఐ ఈజ్ టు జనరేట్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాబ్లూ ఈజ్ టు క్రియేట్ రిపోర్ట్స్. సో ఒక్కొక్కటి ఒక్కో పర్పస్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా? జస్ట్ ఆ పాయింట్స్ అనలైజ్ చేయండి. మేబీ MCQస్లో అడిగే ఛాన్స్ ఉంది, ఏ టూలు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారన్నది. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి అది.
చాప్టర్ 4 చాలా చిన్నది, కాకపోతే కాన్సెప్ట్ చాలా తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? తక్కువ కాన్సెప్ట్స్తోనే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఉన్నదే 4 చాప్టర్స్, 4 చాప్టర్స్కి ఈచ్ చాప్టర్కి 5 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అందులో 4th చాప్టర్ మరీ 2-3 పేజెస్లోనే కంప్లీట్ అయిపోతుంది. నథింగ్ బట్ 2-3 పేజెస్ని కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే కదా. కాబట్టి చిన్న చాప్టర్స్ అందులో చిన్న చాప్టర్స్తోనే వెయిటేజ్ ఎక్కువ వస్తుంది మనకి. ఓకేనా? సో ఇది ఫస్ట్ అండ్ 4th చాప్టర్ కంప్లీట్ చేసాము. కాసేపు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అది కూడా హార్డ్లీ లెట్స్ సే 10:30కి వెళ్ళినా 10:30కి అంతా ఇక్కడికి వచ్చేసేయండి. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. మేబీ 12:30 లోపు 2 అవర్స్ లోపు ఆ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ 10:30కి అంతా ఇక్కడికి వచ్చేసేయండి. క్లియర్? సాఫ్ట్వేర్ బ్రేక్ మీట్ అవుదాం. బాయ్. Recording stopped.